ఈ చిన్న బుట్ట హ్యాండ్ ఎలా కట్ చేసుకోవాలో చూడండి. ఫస్ట్ లైనింగ్‌ని ఇలా 4 లేయర్స్ పైన తీసుకోండి. ఫోల్డింగ్ మన వైపు ఉండాలి. నేను ప్రిల్స్ కోసం 4 ఇంచులు తీసుకుంటున్నాను. మీకు ఇంకా ఎక్కువ కావాలన్నా తీసుకోండి. లెంత్ ఇక్కడ 3 ఇంచెస్, దానికి 1 ఇంచ్ యాడ్ చేసుకొని 4 ఇంచ్ మార్క్ చేసుకున్నాను. అలానే ఆర్మ్ డౌన్ కోసం 2 ఇంచ్ తీసుకున్నాను. ఇప్పుడు బ్యాక్ పార్ట్ నుంచి ఇలా ఖర్చుకు వదిలేసుకొని ఇలా చెక్ చేసుకోండి. ఇక్కడ నాకు 6½ వచ్చింది. దీన్ని కరెక్ట్‌గా ఈ లైన్ దగ్గర నుంచి ఇలా మార్క్ చేసుకోండి. కిందన లూజ్ మార్క్ చేసుకొని ఖర్చులకి మీరు బ్యాక్ పార్ట్‌లో ఎంత పెట్టుకున్నారో అంతే మార్క్ చేసుకోండి. పైన 1 ఇంచ్ మార్క్ చేసుకొని ఇలా కర్వ్ తీసుకోండి. ఇప్పుడు పైన పఫ్ బుట్టలా లేవడం కోసం మనం 2 ఇంచెస్, 3 ఇంచెస్ మన ఇష్టం. నేనైతే ఇక్కడ 2 ఇంచెస్ తీసుకున్నాను. ఇక్కడ కూడా 1 ఇంచ్ మార్క్ చేసుకొని ఇందులోకి ఇలా కర్వ్ అనేది కలిపేసుకోండి. అర్థమైంది కదా? ఇలా టక్స్ ఇచ్చుకోండి. ఇప్పుడు లోతు తీసుకోవడానికి ఇలా ఓపెన్ చేసుకొని ఈ 1 ఇంచ్ దగ్గర నుంచి కరెక్ట్‌గా ఇక్కడ వరకు ఇలా ఫోల్డ్ చేసుకొని మిడిల్ పాయింట్‌లో ఒక ½ ఇంచ్ అనేది లోతు తీసుకుంటే సరిపోతుంది. మీకు ఇంకా క్లియర్‌గా వీడియో కావాలి అంటే కింద లింక్ ఇస్తాను, చెక్ చేయండి. ఇప్పుడు ఈ 4 ఇంచులు ఫోల్డ్ చేసేసుకొని బోర్డర్ ఎంత ఉందో అంత ఇక్కడ మార్క్ చేసుకొని బోర్డర్ కోసం కూడా ఇలా లైనింగ్ తీసుకోండి. మెయిన్ పీస్ పైన కూడా ఇదే విధంగా తీసుకోవాలి.